చాలామంది అయితే అడుగుతుంటారు హై పేయింగ్ ఐటీ జాబ్స్ ఏముంటాయి 2024లో అని అడుగుతుంటే, సో నేను కొన్ని జాబ్స్ అయితే చెప్తానండి. ఈ జాబ్స్ చాలా వరకు ఎప్పటి నుంచో హై డిమాండ్లోనే ఉన్నాయి. బట్ ఈ ఇయర్లో కూడా ఇంకొన్ని అడిషనల్ స్కిల్స్, అడిషనల్ టెక్నాలజీస్ అయితే యాడ్ అయ్యాయి. సో మనకు తెలిసిన కొన్ని టెక్నాలజీస్ ఏంటంటే బాగా హై పేయింగ్ ఐటీ జాబ్స్ అనేవి అందరికి తెలిసింది ఏంటంటే డేటా సైంటిస్ట్ అని తెలుసు. అది మంచి ప్యాకేజ్ అయితే ఇస్తుంటారు. దాంట్లో డౌటే లేదండి. డేటా సైంటిస్ట్ స్కిల్స్ మీద మంచి ప్యాకేజ్ ఇస్తుంటారు. కానీ ఎవరైతే డేటా సైన్స్ కోర్స్ కానీ ఏదన్నా ఫ్రెషర్గా అయితే జాబ్స్ అసలు చాలా తక్కువ ఉంటాయండి. ఫ్రెషర్గా చేసే వాళ్ళకు ఉండవు. అవి ఎక్స్పీరియన్స్ కానీ మినిమం 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తోనే ఆ జాబ్స్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. ఆ డేటా సైన్స్కి 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్కి యావరేజ్గా మంచి కంపెనీ అయితే మీకు 2 ఇయర్స్కే 10 lakhs ఆర్ 12 lakhs ప్యాకేజ్ కూడా ఇస్తాయి. ఇంకా మంచి కంపెనీ అయితే మీకు 15 lakhs కూడా ఇస్తాయండి. అలా ఉంటుంది దాని పొజిషన్. ఓకే, ఆ జాబ్ సంగతి అందరికి తెలిసిందే. అండ్ సెకండ్ జాబ్ ఏంటంటే అందరికీ తెలుసు. అండ్ సెకండ్ జాబ్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ అంటారు. సో ఇది ఇంకా ముందు దీనిదే రాజ్యం అయిపోతుందండి ఐటీ ఇండస్ట్రీలో. ఎక్కువగా ఏ ఇంజనీరు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరు. ఓకే, సో ఇప్పుడు కొంచెం ప్రాజెక్ట్స్ లేక ఇవి కొంచెం డల్గా ఉన్నాయి. అన్ని టెక్నాలజీ డల్గా ఉన్నాయి. కాకపోతే వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ డేటాకి సంబంధించిన జాబ్స్ అయితే పర్లేదు వెళ్తున్నాయి, అలా రన్నింగ్లో ఉన్నాయి. బట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది, డేటా సైన్స్ అనేది కొంచెం డల్గా ఉన్నాయి. అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కూడా యావరేజ్గా ప్యాకేజ్ అంతే ఉంటాయండి, డేటా సైన్స్కి ఉన్నట్టే ఉంటాయి. వాటికి కూడా మంచి స్కిల్స్ కానీ మీకు ఉన్నాయంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్కే మీకు 15 lakhs ప్యాకేజ్ దాకా 12 to 15 lakhs ప్యాకేజ్ దాకా వస్తాయి. ఓకే, ఇక్కడ మీరు ప్యాకేజ్ విషయంలో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. కంపెనీని బట్టి అండ్ లొకేషన్ బట్టి చేంజ్ అవుతుంటుందండి. నేను చెప్పేవన్నీ కూడా ఇండియా బేస్ చేసుకొని చెప్తున్నానండి. అదర్ కంట్రీస్లో అయితే వేరే స్కిల్స్, వేరే టెక్నాలజీ కూడా యాడ్ చేస్తారు. అండ్ థర్డ్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా మంచి డిమాండ్ ఉంది. అండ్ ప్యాకేజ్ కూడా బాగుంటాయి. సో యావరేజ్గా 2 ఇయర్స్ వాళ్ళకి 9 నుంచి 12 lakhs అలాగా ఇస్తుంటారు. నెక్స్ట్ జాబ్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అండి. అందరూ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్కి ఏముంటుంది, ఫీచర్ ఉంటుందో లేదో అనుకుంటారు. బట్ సైబర్ సెక్యూరిటీ ఫీచర్ బాగుంటుంది. అండ్ ఎందుకంటే సైబర్ థ్రెట్స్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవడానికి, మన డేటాని సెక్యూరిటీలో ఉంచుకోవడానికి అంతా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి సో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎసెన్షియల్ అండి. ఆ స్కిల్స్ మాత్రం, ఆ జాబ్ రోల్స్ మాత్రం. సో వాటికి మంచి ప్యాకేజ్ ఇస్తుంటారు. ఎవరైతే సర్టిఫికేషన్ కంప్లీట్ చేసి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళకి 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అరౌండ్ 10 lakhs ప్యాకేజ్ వరకు కూడా ఇస్తుంటారు. ఇది ఏంటంటే బిగ్ డేటా ఇంజనీర్ అని. బిగ్ డేటా ఇంజనీర్కి మస్తు డిమాండ్ అని. ఇంకా అసలు మీకు ఆ స్కిల్స్ కానీ నేర్చుకున్నారంటే మంచి ప్యాకేజ్ ఉంది. కాకపోతే మల్టిపుల్ స్కిల్స్, వేరే స్కిల్స్ నేర్చుకోవాలి ఆ కోర్స్ కానీ చేయాలంటే. కానీ ప్యాకేజ్ మాత్రం సూపర్ అండి. సో బిగ్ డేటా ఇంజనీర్ కూడా యావరేజ్గా ప్యాకేజ్ అయితే 12 lakhs, 13 lakhs, 14 lakhs ఉంటుందండి 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా. ఓకే, మీకు మిగతా జాబ్స్ ఏంటి పరిస్థితి, వాటికి ఏమైనా మంచి ప్యాకేజీలు ఎవరంటే ఇస్తుంటారు. కానీ అండ్ మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ ఎక్కువ పర్సెంటేజ్లో మీకు హై ప్యాకేజ్ ఇచ్చేది ఇవి. అండ్ వీటితో పాటు ఒకటి మొబైల్ అప్లికేషన్ డెవలపర్కి సంబంధించిన ఒక 2 కోర్సెస్ ఉన్నాయండి. అవి కూడా డిమాండ్ ఉంటాయి, మంచి ప్యాకేజ్, హై ప్యాకేజ్ ఇస్తారండి. కానీ అవి మనకు కనిపించవు, కానీ మంచి ప్యాకేజ్ ఇస్తుంటారు. ఒకటి ఏంటంటే ఫ్లటర్ డెవలపర్, 2 రియాక్ట్ నేటివ్ డెవలపర్. ఈ 2 స్కిల్స్ కూడా, ఈ 2 జాబ్స్ కూడా చాలా మంచి ప్యాకేజ్ ఇస్తారండి. అంటే ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ iOS యాప్స్ని డెవలప్ చేసేవి ఈ 2 అండి. వీటితో పాటు ఇంకా లేటెస్ట్గా చాలామంది డిస్కస్ చేస్తున్నారు ఏఐ ఇంజనీర్ అని, ప్రాంప్ట్ ఇంజనీర్ అని. ఓకే, సో కొన్ని జాబ్స్ అయితే వచ్చాయి. బట్ అవి ఇంకా అంత పాపులర్ కాలేదు. బట్ అవి ముందు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ జాబ్స్ అవే ఉండొచ్చు, ఎక్కువ ప్యాకేజ్ కూడా ఇస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది మాత్రం ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఆఫ్ జాబ్స్ ఎక్కువగా డిమాండ్ ఉన్నాయి 2024లో. అండ్ మీరు ఇంకొకటి అడిషనల్గా నేర్చుకోవచ్చు అండి. అది AR/VR డెవలపర్ అని ఉంటుంది. అది ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు, వర్చువల్ రియాలిటీ అంటారు. ఈ స్కిల్స్ మీద కూడా జాబ్ ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సో మంచి ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. ఓకే, బట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ హై పేయింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే సార్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్ లెవెల్ పొజిషన్ ఉంటారు, టెక్ ఆర్కిటెక్ట్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, ప్రాజెక్ట్ లీడ్ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని హై ప్యాకేజీలు ఉంటాయండి. వాళ్ళకి 30 lakhs ఉండొచ్చు, 40 lakhs ఉండొచ్చు, 25 lakhs ఉండొచ్చు, అలా ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అరౌండ్ 15 years, 16 years, 17 years అలాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అంత ప్యాకేజ్ ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ బిలో 4 years ఎక్స్పీరియన్స్తో బేస్ చేసుకొని ఈ హై పేయింగ్ ఐటీ జాబ్ చెప్పాం. మీకు అదర్ హై పేయింగ్ ఐటీ జాబ్స్ కానీ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వ్యూవర్స్కి అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.